హెచ్సియు క్యాంపస్ మళ్లీ రగులుతోంది. వీసీ అప్పారావును తొలగించాల్సిందేనంటూ విద్యార్థుల నిరసన కొనసాగిస్తున్నారు. ఇవాళ జరుగుతున్న అకాడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థి జేఏసీ ప్రతినిధుల్ని అటు పక్కకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారంతా క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్లోకి మీడియా సహా ఇతరులెవ్వరినీ అనుమతించడం లేదు. రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ప్రతినిధులు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ముట్టడించారు. రోహిత్ చట్టం తేవాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వమే వీసీని కాపాడుతోందని ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంప్ ఆఫీస్ లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వీసీ అప్పారావును వెంటనే విధులు చెప్పేసి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నిస్తున్నామని చూసుకోవచ్చు. పోలీసులకు విద్యార్థుల మధ్య తోపాలు జరుగుతుంది. భారీ సంఖ్యలో విద్యార్థులతో వచ్చి మనకు ముట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒకరు చూడడం. సో చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ అండి. అప్పారావు పైన అత్యాచార కేసు హత్యాచార మోపడంలో కూడా ఇంతవరకు అరెస్టు చేయకుండా అప్పారావును కాపాడుతున్నది. ఇలా అత్యాచార కేసు నమోదైన కూడా 2 నెలలైతే కూడా ఇలా మన పదవిలో కొనసాగడానికి అవకాశం కల్పిస్తారు. దీన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి సంఘం స్టూడెంట్ యూనియన్ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సీఎం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రజలారా, సీఎం అసెంబ్లీలో ఇలా అప్పారావు విగ్రహం చేపిస్తామని చెప్పాడు. మొత్తానికైతే వీళ్ళు చాలా ఆందోళన. సో చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ అండి. ఈ రోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అయినా కానీ ఇంత కూడా స్టూడెంట్స్ కి ఇంతగానో అన్యాయం జరుగుతుంది. ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. రోహిత్ ప్రేమలో దారుణం జరిగి ఇన్ని రోజులు అవుతున్నాయని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. మొత్తానికైతే వీళ్ళు పోలీసులకు స్టూడెంట్స్ మాత్రం వాగ్వాదం నడుస్తుంది. మొత్తం కూడా వీసీ అప్పారావు పై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు, బయట ఒక మాట మాట్లాడుతున్నాడు. విద్యార్థులకు న్యాయం చేయడం మొత్తం కూడా దళిత పక్షపాతము ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అతనికి న్యాయం జరిగేంత వరకు మీ పోరాటం వీసీ అప్పారావును వెంటనే అరెస్టు చేసే వరకు ఉద్యమం వీసీ అప్పారావును అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా విద్యార్థులపై పెట్టిన కేసులో వెంటనే ఎత్తివేయాలి. మొత్తం కూడా ఈ క్యాంపస్ లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో మొత్తం కూడా సర్కార్ విఫలమైంది. అంతేకాకుండా విద్యార్థులపై అవసరంగా దౌర్జన్య కాండం దిగుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ చిత్రం పరిస్థితి కనిపిస్తుంది. వీసీ అప్పారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వీరు డిమాండ్ చేస్తున్న వెంటనే వీసీ అప్పారావుపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన ఉధృతం చేస్తామని డిఎస్యూ పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు, మొత్తం విద్యార్థి నుండి కూడా ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకొని మన క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా పోలీసులకు వాళ్ళకి మధ్య మనకు ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే వీళ్ళు వీసీ అప్పారావుపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీవీ5 హైదరాబాద్.